కుటుంబ ఆర్థిక వృద్ధికి సకలం సకలం సమకూర్చాలని చంద్రన్న 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 వందనాలయ్యో పవనన్న వందనాలయ్యో చంద్రన్న వందనాలయ్యో పవనన్న వందనాలయ్యో చంద్రన్న వందనాలయ్యో పవనన్న వందనాలయ్యో చంద్రన్న వందనాలయ్యో పవనన్న వందనాలయ్యో పేదోడి గూటికి పండగొచ్చిందే ఉయ్యాల పేదోడి గోటికి పండగొచ్చిందే ఉయ్యాల పల్లె ప్రగతి బాటలో నడవాలంటూ ఇయ్యాల పల్లె ప్రగతి బాటలో నడవాలంట ఉయ్యాల పేదోడి కోసం ఉన్నాడు కదిలాడు ఉయ్యాల పేదోడి కోసం ఉన్నాడు కదిలాడు ఉయ్యాల ఆ పేదోడి కోసం ఉన్నాడు కదిలాడు ఉయ్యాల పేదోడి కోసం ఉన్నాడు కదిలాడు ఉయ్యాల అయ్యా తెలుగునాట పేద పల్లెల్లో చంద్రన్నదిచ్చాడు ఉగాది ఉయ్యాల చంద్రన్న వందనాలయ్యో పవనన్న వందనాలయ్యో చంద్రన్న వందనాలయ్యో పవనన్న వందనాలయ్యో చంద్రన్న వందనాలయ్యో పవనన్న వందనాలయ్యో వందనాలయ్యో పవనన్న వందనాలయ్యో తమ్ముడు ఎంత కష్టం చేసినా ఆ పేదరికం నుంచి బయటికి రాని బ్రతుకులు ఎన్నో. అవును అవును నాదు కన్నీటి కథను సమన్వయం చేయ ఆర్త హృదయం కొంత కావాలి అంటాడు మహాకవి జాషువా. అవును అలాంటి ఎందరో కన్నీటి బతుకుల్ని, అవును రెక్కాడితే గాని డొక్కాడని బతుకుల్ని మరింత అభ్యున్నతిలోకి, మరింత ఆ ఆకలి నుండి, ఆ వేదన నుంచి బయటికి తీసుకొస్తూ వాళ్ళు కూడా సంపన్నులు కావాలి, ఎదగాలి అని పేదోడి కోసం ఆలోచించారు ఈ రోజున మన మహానేతలు. గట్టిగా ఇద్దరు నేతలకి, కూటమి ప్రభుత్వానికి గట్టిగా చప్పట్లు, గట్టిగా. సాటి మనిషికి సాయంగా మనిషే నిలవాలని, మానవత్వాన్ని చాటుతూ సేవలో నడవాలని, సంపదలో ఎంత ఎత్తెదిగినా జన్మభూమి గుర్తుండాలని, తీసుకున్న సమాజానికి కొంత తిరిగివ్వాలని, సాటి మనిషికి సాయంగా మనిషే నిలవాలని, సాటి మనిషికి సాయంగా మనిషే నిలవాలని, మానవత్వాన్ని చాటుతూ సేవలో నడవాలని, మానవత్వమే చాటుతున్న సేవలు నిలవాలని, సాటి మనిషికి సాయంగా మనిషే నిలవాలని, సాయి మనిషికి సాయంగా మనిషే నిలవాలని, మానవత్వాన్ని చాటుతూ సేవలో నిలవాలని, మానవత్వమే చాటుతూ సేవలు నిలవాలని, సంపదలో ఎంతెత్తెదిగిన జన్మభూమి గుర్తుండాలని, సంపదలో ఎంతెత్తెదిగిన జన్మభూమి గుర్తుండాలని, తీసుకున్న సమాజానికి కొంత తిరిగివ్వాలని. చంద్రన్న 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 వందనాలయ్యో పవనన్న వందనాలయ్యో చంద్రన్న వందనాలయ్యో పవనన్న వందనాలయ్యో చంద్రన్న వందనాలయ్యో పవనన్న వందనాలయ్యో చంద్రన్న వందనాలయ్యో పవనన్న వందనాలయ్యో పేదోడి పేదోడి కోసం ఉన్నాడు కదిలాడే ఉయ్యాలా, పేదోడి కోసం ఉన్నాడు కదిలాడే ఉయ్యాల, పేదోడి కోసం ఉన్నాడు కదిలాడు ఉయ్యాలా, పేదోడి కోసం ఉన్నాడు కదిలాడే ఉయ్యాల, పేదోడి గూటిలో ఉగాది పండుగ ఇయ్యాలా, పేదోడి గూటిలో ఉగాది పండుగ ఇయ్యాలా, పేదోడి గూటికి పండగొచ్చిందో ఉయ్యాలా, పల్లె ప్రగతి బాటలో నడవాలంటూ ఇయ్యాలా, పేదోడి గూటికి పండగొచ్చిందో ఉయ్యాల, పల్లె ప్రగతి బాటలో నడవాలంట ఉయ్యాల, పల్లె ప్రగతి బాటలో నడవాలంటూ ఉయ్యాలా, పల్లె ప్రగతి బాటలో నడవాలంటూ ఉయ్యాలా, పల్లె ప్రగతి బాటలో నడవాలంటూ ఉయ్యాలా. సంపన్నులను ప్రజాసేవకు అంకితం చేసే ఆశయం
ఆశయం. చరిత్రలో ఏ నేత చేయని నూతన అధ్యయనం. రాష్ట్రంలో పేదరికాన్ని తరిమే లక్ష్యమిది. రాష్ట్రంలో పేదరికాన్ని తరిమే లక్ష్యమిది. ప్రజలు, ప్రభుత్వము, ప్రైవేటు భాగస్వామ్యము ప్రజలతో కలిసి సాధించే మహాయజ్ఞమిది. మహాయజ్ఞమిది చంద్రన్న యజ్ఞమిది. జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న, జయ హో పవనన్న, జయ హో పవనన్న. ఇలా ఓ గొప్ప సంకల్పంతో ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న సభా ప్రాంగణంలోకి మహానేత, స్వచ్ఛమైన మనసున్న నేత, మరోవైపు పవనన్న పవనాలు ఈ ప్రాంగణాన్ని ఉత్తేజపరుస్తున్నాయి. ఈ ప్రాంగణంలో అందరికీ స్ఫూర్తి వచనాలు అందించబోతున్నాయి. గట్టిగా ఒకసారి జయ హో పవనన్న, జయ హో పవనన్న, జయ హో చంద్రన్న, జయ హో పవనన్న, జయ హో పవనన్న, జయ హో పవనన్న, జయ హో చంద్రన్న. జయ హో పవనన్న. కూటమి తీసుకున్న ఈ శ్రీకారం ఫలప్రదం కావాలని అందరం కోరుకుంటూ, అదిగో మనందరి నేత, పేదోళ్ల బతుకుల్లో నవ ఉగాదిని తీసుకొస్తున్న చంద్రన్నకు ఘనమైన స్వాగతం పలుకుతోంది అమరావతి నేల. జయ హో జయ జయ హో జయ జయ హో జననీ. జయ హో జయ జయ హో జయ జయ హో జననీ. శుభమస్తు విజయోస్తు పావని ఆంధ్రావని. జయ హో జయ జయ హో జయ జయ హో జననీ. జయ హో జయ జయ హో జయ జయ హో జననీ. శుభమస్తు విజయోస్తు పావని ఆంధ్రావని. శుభమస్తు. అందరికీ నమస్కారం. ఆంధ్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసునామ ఉగాది మనందరికీ కొత్త ఆశలకు నాంది పలుకుతూ, కొత్త బాటలకి పునాది వేస్తూ కొత్త పండగ తీసుకొచ్చింది. అందరికీ మరొకసారి నమస్కారం. నా పేరు ఝాన్సీ. ఈనాటి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మీ ముందుకి సగర్వంగా నిలబడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఇది కేవలం ఒక నూతన సంవత్సరం మాత్రమే కాదు, ఇది అసలు సిసలైన పండగ. స్వర్ణాంధ్రని కాంక్షించిన దార్శనికుడు, స్వాప్నికుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే సభా ప్రాంగణానికి విచ్చేసి ఉన్నారు. అలాగే ఆనరబుల్ డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా విచ్చేసి ఉన్నారు. ఈనాటి ఈ కార్యక్రమంలో అసలు సిసలైన పండగ మన ముందు కనిపిస్తోంది. మార్గదర్శులు, బంగారు కుటుంబం, ఈ అందరూ కలిసి ఒకటే చోట ఈ వేదికలో పండగ చేసుకుంటున్నారంటే ఆ స్వాప్నికుడు ఏమి దర్శించి ఒక అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేశారో మనం ఈ రోజు తెలుసుకుందాం. స్వర్ణాంధ్ర ఎప్పుడు 2047. దానికి 10 సూత్రాల్లో మొదటి సూత్రం జీరో పావర్టీ, అంటే పేదరికం ఉండకూడదు. పేదరికం అంటే ఏమిటో నిర్వచించారు. ఆ పేదరిక నిర్మూలనకి ప్రభుత్వ పథకాలతో పాటు PPPతో పాటు 4వ Pని మన ముందుకి సుసాధ్యం చేసేందుకే తీసుకొచ్చిన P4 పండుగ ఇది. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. మనందరినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్ గా ఉండి అట్టడుగును ఉన్న 20%, అత్యద్భుతంగా ఉన్న 10%ని కలిపి ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అనే ఒక అద్భుతాన్ని సృష్టించబోతోంది. దానికి ఈరోజు మనం పునాదిగా నాంది వేడుకని జరుపుకోబోతున్నాం. విచ్చేసిన మార్గదర్శులకి, బంగారు కుటుంబాలకి అండ్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో P4
అంటే ఏంటో నేను ఇందాక మీకు వర్ణించాను. ఈ పేదరిక నిర్మూలనకి కావాల్సింది ఏమిటి అంటే మనందరం చాలా బాగా బాగుపడుతున్నాం, చదువులున్నాయి, మనందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటి ఉపయోగించుకుని అందరం పైకి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్తూ ఉన్నాం. అలాంటి ఎత్తుకి ఎదిగినటువంటి వాళ్ళు తమ కింద మిగిలినటువంటి వాళ్ళకి చెయ్యిస్తే, ఊతమందిస్తే, ఆలంబనగా నిలిస్తే అప్పుడు మనం అసమానతని దూరం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఆ కార్యక్రమం ఎలా సాగబోతోందో, మనం ఏం చేయొచ్చో, అందులో మీరు ఎలా భాగస్వాములు అవ్వచ్చో పోతూ మనం కార్యక్రమాల్లో తెలుసుకుందాం. మరి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు విచ్చేసినటువంటి మార్గదర్శులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, థ్యాంక్ యూ సో మచ్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆ 10% ఉన్న అత్యద్భుతమైనటువంటి మార్గదర్శుల్ని ఎంపిక చేసి మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి వారందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, బంగారు కుటుంబంలో మీరు కూడా చేరాలి అనుకుంటే, అంటే ప్రభుత్వం అందించినటువంటి ఈ ఒక ఫెసిలిటేటర్ రోల్లో ప్రభుత్వం ఉంటుంది, మార్గదర్శికి బంగారు కుటుంబానికి మధ్యలో ప్రభుత్వం ఉంటుంది. మీరు బంగారు కుటుంబంలో చేరాలనుకున్నా, మీరు మార్గదర్శి అవ్వాలనుకున్నా ఏం చేయాలో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆ పోర్టల్ని లాంచ్ చేసిన తర్వాత స్వయంగా మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు దాని గురించి మన కోసం ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా విపులంగా వివరించి చెప్తారు. ఆ ఘట్టం కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన నిరంతరం జ్వలించేటువంటి ఒక చైతన్యశీలి. ఆయన నిద్రపోనివ్వరు అంటారు, కాదు, ఆయన పరుగులు పెడతారు, మనందరినీ ఆయన్ని అందుకోమంటూ పిలుస్తారు. అటువంటి ఒక నిత్య చైతన్యశీలి ఆలోచన ఏ రకంగా మనందరి జీవితాల్ని మార్చబోతోందో, తాకబోతోందో మనం కాసేపట్లో తెలుసుకుందాం. మరి ఇప్పుడు మీ అందరి కోసం ఇందాకటి నుంచి మా రమేష్ గారు ఈ బృందం రంగం ప్రజా సాంస్కృతిక వేదిక అనేటువంటి ఈ బృందం తరపున వారు ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి కళారూపాలని ప్రదర్శించారు, చైతన్యాన్ని నింపే పాటలు పాడారు, అద్భుతమైనటువంటి నాటకాలని కూడా రెండింటిని అందించారు. మరి ఇప్పుడు వేదిక మీద మన అతిథులు ఇచ్చేసిన తర్వాత పేదోడి గూటిలో ఉగాది అనేటువంటి ఒక అద్భుతమైన నాటికని కూడా చూడబోతున్నాం. మరి ఆ నాటకానికి సిద్ధంగా ఉంటే కనుక